ఎవరెవరి గురించో మంగ్లీల గురించి అనసూయల గురించి మాట్లాడడానికి ముందుకు వచ్చిన అక్కాయిలంతా ఎక్కడ పోయారో నాకు తెలియదు, ఎందుకు మాట్లాడారో మాకు అర్థం కావట్లేదు. ఒక అత్యాచారం కేసు, ఒక మైనర్ బాలిక మీద దాడి ఇంతవరకు అరెస్ట్ కాలేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక వీడియో చూశాను. అసలు ఒక బడాబాబులు పెద్దోళ్ళు వాళ్ళని అరెస్ట్ చేసి ఆ కేసు ఈ కేసు పెట్టి 1 సంవత్సరం బెయిల్ రాకుండా చేయాలి, అప్పుడే భయపడతారు. కానీ మన పోలీసులు ఏం చేస్తారంటే మామూలు వాళ్ళని 10 మందిని తీసుకొచ్చి లోపలేస్తారు. ఏం ఉపయోగం? ఎవడు పట్టించుకోడు. కానీ బాగా పెద్దోళ్ళు బడాబాబులు బలుపుతో నేరాలు చేసేవాళ్ళని కనుక బెయిల్ కూడా రాకుండా లోపలికి దోస్తే అప్పుడు భయపడతారు, అప్పుడు చట్టం అంటే గౌరవిస్తారు అని మాట్లాడాడు. ఈయన చాలా పెద్ద మనిషి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఏంటి ఈయన కొడుకుని దమ్ముంటే వేయండి, ఎందుకు దమ్ము లేదు? రేవంత్ రెడ్డి మాట్లాడాడు కదా, నేరం చేసినప్పుడు వాడు ఎవడైనా సరే, ఎంత పెద్దోడైనా సరే మనకి ఇంకా పేరు వస్తుంది. ఎవరికి ఇచ్చావు ఆ ఉపదేశం? నేను నిన్న చూసా ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది. మరి ఎవరికి ఇచ్చారు మీరు ఆ ఉపదేశం? మీ మాటలే కదా. నేను స్పష్టంగా మాట్లాడాడు, నేను చూసా, నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత క్లియర్ గా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. ఆ మాటలు వింటే న్యాయం కోసం పరితపించిన వ్యక్తిగా ఉన్నాయి ఆ మాటలు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి న్యాయం కోసం అర్రులు చేస్తూ, అరే న్యాయం జరగాలి, మహిళలకు భద్రత ఉండాలి, ఆడపిల్లలకి అన్యాయం జరగకూడదు, అందుకని ఎంత పెద్దోడైనా వాడిని శిక్షించాలని మాట్లాడితే మరి బండి సంజయ్ విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు?